హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండుగలు వస్తున్నాయి. మరి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు అనగానే వెంటనే తక్కువ అందరూ గుర్తొచ్చేది పిండి వంటకాలు. సో ఆంధ్ర స్పెషల్ ఫుడ్ ఎంతో రుచికరమైన నీటి పూతరేకులు ఎలా తయారు చేస్తారో మీకు చూపించబోతున్నాం. దీనికోసం మేము మంచులో వచ్చాం. ఇక్కడ పూతరేకులు చాలా అంటే చాలా ఫేమస్. ఫ్రెండ్స్, మనం దారిలో వెళ్తున్నప్పుడు చూడండి, ప్రతి ఇంటి పూతరేకులు ఇళ్ళ వద్ద పూతరేకులు తయారు చేసి అమ్ముతారు. చూడండి, పూతరేకులు అమ్మడం దీన్ని బట్టి తెలుస్తుంది పూతరేకులు ఎంత ఫేమస్. త్వరగా వెళ్దాం. జాగ్రత్త, అది ఎలా చూస్తాను, కింద కళ్ళు తిరుగుతున్నాను. మీ పేరేంటండి? విజయలక్ష్మి. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మాకు ఇప్పుడు పూతరేకులు ఎలా తయారు చేయాలో చూపిస్తారా కొంచెం? పూతరేకులు ఎన్ని రకాలు ఉన్నాయండి? 3 రకాలు ఉంటాయండి. పంచదార ఉంటాయండి, పంచదార వేసి ఇల్లు 3 రకాలండి. 2 రేకులన్నర వేసి ఒకటి ఉంటుంది, రేకున్నర ఒకటి ఉంటుంది, 3 రేకులు ఒకటి 3 రకాలు ఉంటుందండి ఇల్లు. మీరు ఈ పూతరేకులు ఏమేమి వేస్తారు? నెయ్యి, జీడిపప్పు, పంచదార, అంటే బెల్లం అంటే ఏ రకం బెల్లం? చాలా రకాలు ఉంటాయి కదా బెల్లం. బురుగు బెల్లం పోటేసి రోకలతో దంచి జల్లించి వేస్తాం. ఒకసారి చేసి చూపిస్తారా మాకు? బెల్లం, పంచదార ఒక్కొక్క పంచదార కూడా చేయండి. బెల్లం అయితే ఇంతే అండి. ఇలా చేయండి. ఒకసారి మళ్ళీ ఒక్కొక్కటి ఏమేమి వేస్తున్నారు కొంచెం గట్టిగా మాట్లాడారు. అయితే 3 రకాలు ఉన్నాయి. అట్లా ఎలా చేస్తాం నేను చెప్తాను. చెప్పండి. నెయ్యి అంటే మీరు ఇంట్లో తయారు చేసిందేనా నెయ్యి? అది బయట నుంచి వస్తుంది. ఇలా రేకులు వేస్తామండి. నెయ్యి వేసుకోవడం, తర్వాత పంచదార, తర్వాత జీడిపప్పు అలా మంట పెట్టి పైన బెల్లం అలా చల్లి ఇలా చెప్పండి. అదే బెల్లం పూతరేక. బెల్లం పోతు పంచదార చేసి నెయ్యి వేస్తాం వేగుతుగా. పంచదార పొడి, జీడిపప్పు సేమ్ అంతే. అవునండి, సేమ్ అంతే. అది పంచదార, ఇది బెల్లం ఉంటుంది. ఏదైనా మీరు డ్రై ఫ్రూట్స్ ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేస్తారా? ఇంకేమైనా చేస్తారా? బాదం, పిస్తా అన్నీ వేస్తాం. అంటే ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి అన్ని ఆర్డర్ బట్టి చేస్తూ ఉంటాండి. రేట్ ఎంత అండి? ఫస్ట్ స్టార్టింగ్ అయితే 12 రూపాయలు, తర్వాత 15 రూపాయలు, తర్వాత 20, 25, 30, 40 ఉంటాయండి. అంటే ఎక్కువ సైజుని బట్టి కాదు, క్వాలిటీని బట్టి ఉంటుంది. అంతే. ఇప్పుడు ఎక్కువ క్వాలిటీ తినేవాళ్ళు ఉంటాయి. అది బాదం పిస్తా వేసి చేస్తే 40 రూపాయలు అన్నది తీసుకొచ్చి. సేమ్ ఇంతే, ఇలాగే చేస్తాం. అందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాం అంతే. తయారు చేయడం అయితే ఇంతే ఏదైనా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీళ్ళు 2 రకాలుగా చేస్తారు. బెల్లంతో చేస్తారు, పంచదారతో కూడా చేస్తారు. అలాగే ఈ రకాలతో పాటు సైజులు కూడా ఉన్నాయి. 3 రకాల సైజులు. ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క కాస్ట్ ఉన్నది. మీకు కొరియర్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలానే మీకు అదర్ డ్రై ఫ్రూట్స్తో కావాలనుకుంటే వాళ్ళకి చెప్తే చేసిస్తారు. కాకపోతే కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది.
మేము తెచ్చుకున్నాం అప్పారావు పోసిరెట్లు. ఆల్రెడీ 2-3 లేపేసాం అనుకోండి. చాలా బాగుంటాయి. మా ఇంట్లో అందరూ ఎక్కువ ఇవే తెచ్చుకుంటారు అప్పారావు పోసిరెట్లు. ఇలా ఫస్ట్ మనకి ఇలా ప్యాక్ చేసి ఇస్తారు. అలాగే మనకు ఒక పీస్ కాకుండా ఒక 10-20 పీసెస్ అయితే మామూలుగా ప్యాకెట్కి వచ్చి 10 పీసెస్ ఉంటాయి. ఇలా మొత్తం ఒక పెద్ద ప్యాకెట్లో మొత్తం 10 పీసెస్ పెడతారు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.